Yes, ma'am. ఓకే. సో ఒకసారి ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు నిన్న కొన్ని క్వశ్చన్స్ ఇచ్చా, సూడో కోడ్స్ అని చెప్పి. ప్రాక్టీస్ చేశారా ఇవి? ఆన్సర్స్ వచ్చాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్తా ఇప్పుడు. సో నిన్న మనం యూనరీ ఆపరేటర్స్ చెప్పుకున్నాం. సో వాటి మీద నేను క్వశ్చన్స్ ఇచ్చా, సూడో కోడ్స్. సో ఇవి సాల్వ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఈరోజు క్లాస్ కంటిన్యూ చేద్దాం. చేశారా అసలు? చేస్తే ఓకే, చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఇప్పటికైతే ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఆపరేటర్స్ మనకి నిన్నటితో అయిపోయింది. ఈరోజు న్యూ టాపిక్ ఏంటంటే అది టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి డేటా టైప్స్ తెలుసు కదా. మనం డేటా టైప్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. లైక్ మనకి జావాలో అవైలబుల్ గా ఉన్న డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఎస్, ప్రిమిటివ్ డేటా టైప్స్ చెప్పండి ఒకసారి. షార్ట్, లాంగ్, బైట్, ఇంట్, క్యార్, ఎస్, బులియన్. ఓకే. సో ఇలా మనకి చాలానే ఉన్నాయి. సో అవన్నీ డేటా టైప్స్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వాల్యూని ఒక డేటా టైప్ లో స్టోర్ చేస్తాం. సో ఆ వాల్యూని వేరే డేటా టైప్ లో స్టోర్ చేయాలి అంటే, ఆల్రెడీ ఉన్న డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడం అనమాట. దాన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాం. నథింగ్ బట్ టైప్ కన్వర్టింగ్. దానికి ఉన్న డేటా టైప్ ని వేరే డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడం. సో టైప్ కాస్టింగ్ అంటే అది. సో మనం ఏం చెప్పుకోవచ్చు టైప్ కాస్టింగ్ అంటే? నథింగ్ బట్ టు కన్వర్ట్ వాల్యూస్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ అని చెప్పొచ్చా? సో ఒక్కసారి ఎలా కన్వర్ట్ చేయాలి అని తెలుసుకునే ముందు ఏమేం డేటా టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి నేను రాస్తా. ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసరికి బూలియన్, క్యార్ ఉంది, బైట్ ఉంది, షార్ట్ ఉంది, నెక్స్ట్ ఇంటీజర్, దెన్ ఫ్లోట్ అండ్ డబల్. సో ఇవి ఎంత మెమరీ స్పేస్ ని తీసుకుంటాయో చెప్పగలరా? గుర్తున్నాయా అవి? లాంగ్, మ్యామ్ యూ హావెంట్ రిటన్ లాంగ్. ఓకే, సారీ, లాంగ్ మర్చిపోయింది. సో ఇంట్, లాంగ్, ఫ్లోట్ అండ్ డబల్. సో బూలియన్ నాకు ఎంత మెమరీ తీసుకుంటుంది? ఎన్ని బైట్స్ ఆర్ ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది? 2 bytes. 2 బైట్సా బూలియన్? ఎస్ మ్యామ్. బూలియన్ 2 బైట్స్ కాదు, జస్ట్ నాకు 1 బిట్ తీసుకుంటుంది. 1 bit. ఎస్. సో క్యారెక్టర్ 2 బైట్స్ తీసుకుంటుంది. దెన్ బైట్ అంటే నేమ్ లోనే ఉంది, 1 బైట్. షార్ట్ మరి? 2 bytes. ఎస్, 2 బైట్స్. దెన్ ఇంటీజర్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. నెక్స్ట్ లాంగ్ 8 bytes. 8 బైట్స్. ఫ్లోట్ 4 bytes. 4 బైట్స్. దెన్ డబల్ 8 bytes. 8 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి.
సో నేను ఎస్ఓపి సి అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? జస్ట్ నేను ఏలో 10 స్టోర్ చేసా, బిలో 20 స్టోర్ చేసా, సిలో ఏ ప్లస్ బి అడిషన్ చేసి స్టోర్ చేసా. ఇప్పుడు సి ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 30. ఎస్ 30 వస్తుంది. ఇది అందరికీ తెలుసు. దెన్ నేను ఏం చేస్తా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది? నేను ఎస్ఓపి సిని ప్రింట్ చేస్తే 15.5. 15.5 వస్తుంది. ఇంటీజర్ ఎందుకు రావట్లేదు? ఫ్లోట్ ఎందుకు వస్తుంది? ఫర్ సపోజ్ నేను ఇలా రాస్తే ఏమొస్తుంది నాకు? ఇంట్ టీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఎస్ఓపి టీ అంట. సో ఇక్కడేమొస్తుంది? ఇక్కడేమొస్తుంది? టీలో ఏమొస్తుంది? ఏ ప్లస్ బి 15. అంటే 10 ప్లస్ 5.5. సి వాల్యూ 15.5. 15.5. 15.5. దెన్ డి వాల్యూ 15. 15. 15 అంతేనా? Yeah, yes. Yes, ma'am. ఓకే, ఇక్కడ మీరు ఇది కరెక్టే చెప్పారు కానీ ఇది రాంగ్. ఎందుకంటే ఏదైనా 2 డేటా టైప్స్ ని ఉన్న వాల్యూస్ ని మనం ఎడిషన్ ఆర్ఎల్స్ ఇంకా ఏ ఆపరేషన్ చేసినా సరే మనకి హై ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఏమంటారు మెమరీ స్పేస్ ఉన్న డేటా టైప్ కి వెళ్తుంది. లైక్ ఏ అంటే నాకు ఇంటీజర్ ఉంది, ఫ్లోట్ అంటే బిలో ఫ్లోట్ అంటే ఐ మీన్ 5.5 అంటే ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ ప్లస్ ఇంట్ చేసేటప్పుడు మనకి ఫ్లోట్ అనేది రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చేశాను కదా 15.15 వచ్చింది, ఫ్లోట్ రిటర్న్ అయింది. డైరెక్ట్ గా ఫ్లోట్ నాకు వచ్చిన ఫ్లోట్ ని నేను ఫ్లోట్ డేటా టైప్ లో స్టోర్ చేశాను. ఇక్కడ కూడా నాకు ఫ్లోటే వస్తుంది. ఫ్లోట్ ని నేను ఇంటీజర్ లో స్టోర్ చేయగలనా? ఇక్కడ నాకు డేటా లాస్ అవుతుందా? 15 వస్తుంది, ఓకే, ఆ పక్కన డేటా లాస్ అయిపోతుంది, కొంచెం డేటా నేను మిస్ చేస్తున్నా. సో అలాంటప్పుడు నాకు ఏమవుతుందంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే సగం డేటా నువ్వు లాస్ అయిపోతున్నావు. ఫ్లోట్ వాల్యూ వచ్చింది, ఫ్లోట్ ని తీసుకెళ్లి నువ్వు ఇంటీజర్ లో పెట్టాలనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు కొంచెం డేటా లాస్ అవుతావు. అందుకనే ఒకసారి వార్నింగ్ లాగా ఎర్రర్ ని త్రో చేస్తుంది. సో ఎప్పుడైనా నువ్వు ఇంటీజర్ టు ఇంటీజర్ ఏం చేసినా సరే, ఏ ఆపరేషన్ చేసినా సరే నీకు ఇంటీజర్ వస్తుంది. ఇంటీజర్ ని వేరే డేటా టైప్ తో చేసేటప్పుడు కంపారిజన్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ నేను బైట్ ని షార్ట్ ని మధ్యలో బైట్ ఒక వేరియబుల్ తీసుకొని షార్ట్ ఒక వేరియబుల్ తీసుకొని రెండింటి మధ్యలో ఏదైనా ఆపరేషన్ చేశాను అంటే వచ్చిన వాల్యూ నాకు షార్ట్ లో వస్తుంది. ఫర్ సపోజ్ ఇంట్ అండ్ లాంగ్ తీసుకుంటే నా హై ప్రిఫరెన్స్ లాంగ్ కి వెళ్తుంది. సో వచ్చిన రిజల్ట్ నాకు లాంగ్ లో వస్తుంది. అండ్ ఇంట్ అండ్ ఫ్లోట్ తీసుకుంటే సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంట్ ఫ్లోట్ కంపేర్ చేసుకుంటే ఫ్లోట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో వచ్చిన రిజల్టెంట్ వాల్యూ నాకు ఫ్లోటింగ్ లో వస్తుంది. ఫ్లోట్ లో వచ్చిన వాల్యూని ఇంటీజర్ లో నేను స్టోర్ చేయాలి అనుకుంటే నాకు అక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నేను డేటాని లాస్ అవుతున్నా. సో అది నాకు వార్నింగ్ ఇస్తుంది, ఎర్రర్ ని త్రో చేస్తుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎనీ మ్యాథమెటికల్ ఆపరేషన్ gives the result of high data type category. అర్థమైందా? సో ఏమైనా 2 వాల్యూస్ మధ్యలో 2 డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ మధ్యలో మనం ఏదైనా ఆపరేషన్ చేస్తే అది కన్ఫర్మ్ గా హై డేటా టైప్ ఉన్న వాల్యూని మాత్రమే రిజల్టెంట్ గా ఇస్తుంది.
సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఒక ఇంటిజర్ ని ఫ్లోట్ ని మనం ప్లస్ చేసేటప్పుడు నాకు ఫ్లోట్ వస్తుంది. ఆ ఫ్లోట్ ని తీసుకెళ్లి నేను ఇంటిజర్ లో స్టోర్ చేయాలనుకుంటున్నా. అక్కడ నేను కొంచెం డేటా లాస్ అవుతున్నా, అందుకే నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ అంతా అయింది. దెన్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా టైప్ కాస్టింగ్ లోకి వెళ్దాం. టైప్ కాస్టింగ్ అనేది ఎలా ఉంటుందో. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 13 నేను ఇక్కడ ఏం చేస్తా అంటే బైట్ లోకి బైట్ వద్దు, లెట్స్ టేక్ లాంగ్. లాంగ్ ఎల్ లోకి ఈ ఏనే స్టోర్ చేస్తా. ఆల్రెడీ నాకు ఏలో 13 ఉంది. సో ఆ 13 తీసుకొచ్చి లాంగ్ లో పెడుతున్నా. ఇప్పుడు ఎస్ఓపి ఏ ప్రింట్ చేస్తా, ఎల్ ప్రింట్ చేస్తా. సో నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఎల్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? 13 ప్రింట్ అవుద్ది. ఎస్, రెండు నాకు 13 అనే ప్రింట్ అవుతాయి. సో ఏం చేస్తున్నా, ఏ అనేది ఇంటీజర్ లో 13 ఉంది, 13 ప్రింట్ అవుతుంది. ఆ ఇంటీజర్ ని తీసుకొచ్చి నేను లాంగ్ లో పెట్టా. సో ఆ లాంగ్ ప్రింట్ చేస్తే నాకు 13 వచ్చింది. సో సేమ్ ఎగ్జాంపుల్ రివర్స్ లో చూద్దాం. ఏంటంటే అది సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటి ఏ ఈక్వల్ టు 13, లాంగ్ ఎల్ ఈక్వల్ టు రివర్స్ లో అంటే ఫస్ట్ లాంగ్ తీసుకుందాం. లాంగ్ ఎల్ ఈక్వల్ టు 5 ఇంటూ ఏ ఈక్వల్ టు ఎల్. సో ఇప్పుడేమవుతుంది, నేను ఎల్ ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఏని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 5 ఏమొస్తుంది? ఇది 1 కాదు, ఎల్. సో ఎల్ ప్రింట్ చేసినప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఎనీవన్? సో ఎల్ లో 5 ఉంది కాబట్టి 5 ప్రింట్ అయిపోయింది. ఓకే, దెన్ ఎల్ లో 5 ఉంది, ఆ 5 ని నేను ఇంటీజర్ కి ఇచ్చా. ఆ ఇంటీజర్ ని ప్రింట్ చేసా. ఏమైతుంది ఇక్కడ? 5 ప్రింట్ అవుద్ది. సో 5 ప్రింట్ అవుద్ది. సో 5 నాకు ఇక్కడ ప్రింట్ అవ్వదు. ఎందుకంటే లాంగ్ ఇక్కడ నేను లాంగ్ లో 5 ని స్టోర్ చేస్తే లాంగ్ కి స్పేస్ ఎంత? 8 బైట్స్. 8 బైట్స్. 8 బైట్స్ లో నాకు 5 స్టోర్ అయింది. ఇప్పుడు 8 బైట్స్ 5 ని తీసుకొచ్చి నేను 4 బైట్స్ ఇంట్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. అది నాకు అవుతుందా? ఒక పెద్ద వాల్యూని తీసుకొచ్చి నేను ఒక బైట్ ఐ మీన్ 4 బైట్స్ ఉన్న ఇంటీజర్ లో పెట్టాలనుకుంటున్నాను. బట్ ఆ వాల్యూ ఇంటీజర్ రేంజ్ లో ఉందిగా మ్యామ్. ఇంటీజర్ రేంజ్ లో స్పేస్ విషయానికి వచ్చేసరికి నాకు అవ్వదు. ఫస్ట్ నా స్పేస్ కంపారిజన్ చేసుకునేటప్పుడు 8 బైట్స్ ఉన్న వాల్యూని నేను 4 బైట్స్ లో పెట్టలేను, అంతే. అది ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. పక్కన ఉంచితే. సో ఇక్కడ నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ నేమ్ ఏంటంటే లాజీ కన్వర్షన్. సో ఎర్రర్ నేమ్ ఏంటి? లాజీ కన్వర్షన్ ఫ్రమ్ దేని నుంచి దేంట్లోకి మార్చేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, లాంగ్ నుంచి ఇంట్లోకి. సో ఈ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎప్పుడైతే ఒక పెద్ద డేటా టైప్ ని చిన్న డేటా టైప్ లో స్టోర్ చేయాలి అనుకుంటామో అప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడైతే ఎర్రర్ రాలేదు, ఎందుకంటే ఇంటీజర్ 4 బైట్స్ తీసుకుంటుంది, లాంగ్ అనేది 8 బైట్స్ తీసుకుంటుంది. 4 బైట్స్ ని మనం 8 బైట్స్ లో ఈజీగా పెట్టగలం, కానీ 8 బైట్స్ ని 4 బైట్స్ లో పెట్టగలమా అంటే పెట్టలేము. సో అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి మేడం? ఏం చేయాలి అంటే దాన్నే టైప్ కాస్ట్ చేయాలి. మనం మాన్యువల్ గా మన హ్యాండ్స్ తో చేయాలి. ఇది అనుకో డైరెక్ట్ గా ఇంటీజర్ టు లాంగ్ మన మెషినే చేసుకుంటుంది, దానికి అదే ఆటోమేటిక్ గా చేసుకుంటుంది. కానీ ఈ
ఈ ఎగ్జాంపుల్ విషయానికి వచ్చేసరికి మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తామంటే ఈ లాంగ్ అనే రాసేటప్పుడు జస్ట్ దాన్ని ఫస్ట్ ఇంటీజర్ లోకి మార్చేయాలి. సో ఎల్ ని ఫస్ట్ ఇంటీజర్ లోకి మార్చేసి దెన్ ఇంటీజర్ లో స్టోర్ చేసుకున్నాం. సో అప్పుడు అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఎల్ లో 5 ఉంది, ఆ 5 ని ఇంటీజర్ లోకి మార్చేస్తుంది, దెన్ ఇంటీజర్ లో స్టోర్ చేస్తుంది, అంటే ఏ లో స్టోర్ చేస్తుంది. సో ఇది మనం మాన్యువల్ గా రాయాలి. సో మనకి డేటా టైప్ విషయానికి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే అనీస్ ఆటోమేటిక్ గా అదే టైప్ కాస్ట్ చేసుకుంటుంది. సో దీన్ని ఇంప్లిక్ట్ అని కూడా అంటాం. సెకండ్ వన్ మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఇంప్లిక్ట్ అంటాం. సో 2 టైప్స్ ఉంటాయి. ఆటోమేటిక్ గా అది చేసుకుంటే దాన్ని ఆటో అంటాం, మాన్యువల్ గా మనం చేయాల్సి వస్తే దాన్ని మాన్యువల్ గా చేయడం అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుందా ఆర్ ఎల్స్ ప్రింట్ అవుతాయా? ఏం ప్రింట్ అవుతాయి ఒకవేళ ప్రింట్ అయితే? సో షార్ట్ అనే వేరియబుల్ తీసుకున్నా 3 స్టోర్ చేసా, ఇంటిజర్ అనే వేరియబుల్ తీసుకున్నా ఆ షార్ట్ వాల్యూని తీసుకొచ్చి ఇంటిజర్ కి ఇచ్చా. సో ఇప్పుడు నేను ఎస్ ఏ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతాయి? 3 3 ప్రింట్ అవుతాయి. ఏమైనా ఎర్రర్ వస్తాయా అంటే రావు, ఎందుకంటే షార్ట్ ని తీసుకొచ్చి ఇంటిజర్ లో పెడుతున్నా. షార్ట్ కి 2 బైట్స్, ఇంటిజర్ కి 4 బైట్స్. సో ఈజీగా 2 బైట్స్ అనేవి 4 బైట్స్ లో ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి నాకు ఏం ఎర్రర్ రాదు. అదే నేను రివర్స్ చేస్తే ఇంటిజర్ ని తీసుకెళ్లి షార్ట్ లో స్టోర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎస్ కన్ఫర్మ్ గా నాకు ఎర్రర్ వస్తుంది. సో ఈసారి లాంగ్ తీసుకుంటా. సో ఇప్పుడేమైతుంది నాకు, రైట్ సో ఇప్పుడేమవుతుంది, ఎర్రర్ వస్తుందో ఆర్ఎల్స్ ప్రింట్ అవుతుందో? L10 వస్తుంది, 8 ఎర్రర్ వస్తుంది. ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతుందా? సో ఎల్ అంటే 10 ప్రింట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఎల్ లో 10 అనే వాల్యూ ఉంది కాబట్టి ప్రింట్ అయింది. సో ఇప్పుడు బి కి వాల్యూ ప్రింట్ అవుతుందా ఆర్ఎల్స్ ఎర్రర్ వస్తుందా? ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ ఇన్ టైప్ బయట కాస్టింగ్ కన్వర్ట్ లాంగ్ ని బైట్ లోకి చేంజ్ చేసి స్టోర్ చేసా. సో నాకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ అర్థమయ్యాయి కదా, ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ఓకే, బైట్ షార్ట్ ఇంటూ లాంగ్. సో ఫ్లోటింగ్ లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఒకవేళ ఫ్లోట్ ని మార్చాలనుకుంటే ఏమైతుంది? సో నా దగ్గర ఇంటీజర్ వాల్యూ ఉంది, సో ఇప్పుడు ఏమైతుందో చెప్పండి. ఏలో 10 ఉంది, ఎఫ్ లో ఏ ఉంది. సో ఎస్ఓపి ఏ అంటే ఏలో 10 ఉంది కాబట్టి ప్రింట్ అయిపోయింది. సో ఎఫ్ లో ఏని తీసుకొచ్చి పెట్టా, అంటే ఇంటీజర్ ని తీసుకొచ్చి ఫ్లోట్ లో పెట్టాను. ప్రింట్ అవుతుంది 10.0 అని ప్రింట్ అవుతుంది. 10.0
ఎందుకు 10.0 అంటే 10 అనేది ఇంటీజర్, దాన్ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేసేటప్పుడు డెసిమల్ వాల్యూ ఉండాలి కాబట్టి 0.0 జీరోని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అది, ఎందుకంటే అది ఫ్లోట్. సో 0.0ని అది యాడ్ చేసుకుంటుంది. సో ఇది మనకి పెద్ద ప్రాబ్లం లేదు. దీన్ని ఆటో టైప్ కాస్టింగ్ అంటామా ఆర్ఎల్స్ మాన్యువల్ టైప్ కాస్టింగ్ అంటామా? ఆటో టైప్ కాస్ట్. ఎస్, ఇది ఆటో టైప్ కాస్టింగ్ అవుతుంది. సో ఈసారి రివర్స్ తీసుకుందాం, ఏమైతుందో చూద్దాం. సో ఫస్ట్ ఫ్లోట్ ని తీసుకుంటా 5.3. సో ఇంటీజర్ ని తీసుకుంటా. సో ఇంటీజర్ లోకి ఎఫ్ ఇచ్చా. సో ఇప్పుడు ఇప్పుడేం ప్రింట్ అవుతుంది? ఎఫ్ అంటే 5.3. ఓకే. దెన్ ఏ అంటే ఫ్లోట్ ని తీసుకొచ్చి ఇంటీజర్ లో పెట్టా. ఎర్రర్. సో 5 ప్రింట్ అవుతుందా, 5.3 ప్రింట్ అవుతుందా, ఆర్ఎల్స్ ఎర్రర్ వస్తుందా అంటే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒక ఫ్లోట్ ని నేను ఇంటీజర్ లో పెట్టేటప్పుడు నేను ఏదో డేటాని పాయింట్ తర్వాత ఉన్న డేటాని మిస్ అయిపోతున్నా. సో ఇక్కడ మెమరీ స్పేస్ కి వచ్చేసరికి ఫ్లోట్ కి ఇంటికి నాకు 4 bytes ఉంటుంది, అవునా? ఇక్కడ స్పేస్ కంపేర్ అవ్వదు, డైరెక్ట్ గా వాల్యూ కంపేర్ అవుతుంది. అప్పుడు నాకు సమ్ డేటా మిస్ అవుతుంది. అలాంటప్పుడు కూడా నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఈ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే? సో ఎర్రర్ రావద్దు నాకు. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎస్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేస్తా. ఇంప్లిసిటా ఎక్స్ప్లిసిటా? ఇంప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే ఆటో. ఓ మాన్యువల్ టైప్ కాస్టింగ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఏ అంటే సో నేను టైప్ కాస్టింగ్ చేసా, ఇక్కడ ఏం ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉంది? 5. ఎస్, 5. 5 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీనికి ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి నాకు. నేను ఎఫ్ ని ప్రింట్ చేస్తే ఎస్ఓపి ఎఫ్ ని ప్రింట్ చేస్తా. సో టైం కావాలా? ఎర్రర్ వస్తుందా, ఇంటీజర్ వస్తుందా, ఫ్లోట్ వస్తుందా? ఒకవేళ వస్తే ఏం వస్తుంది? ఇక్కడ బై తీసుకోండి. 5.5F. సో మాడ్యులోకి మాడ్యులో డివిజన్ కి డిఫరెన్స్ ఏంటి? మాడ్యులో డివిజన్ కి డిఫరెన్స్ ఏంటి? సో ప్రతి క్లాస్ లో అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్, ఎందుకంటే డివిజన్ కి కోషంట్ ఆన్సర్ గా తీసుకుంటాం, మాడ్యులర్ డివిజన్ కి రిమైండర్ ని ఆన్సర్ గా తీసుకుంటాం. ఎస్, కరెక్ట్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇక్కడ నేను డివిజన్ యూస్ చేసా కాబట్టి కోషన్. ఎస్, కోషన్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమని చెప్పారు మీరు? సో ఒకరే చేశారా? ఒకరికే ఆన్సర్ వచ్చిందా? 5.5. ఓకే, 5.5. ఇంకా ఇంకెవరికైనా డిఫరెంట్ ఆన్సర్ వచ్చిందా? ఓకే, సో సాల్వ్ చేద్దాం ఏమొస్తుందో. సో ఏ అంటే 11/2 చేయాలి. 2తో 11 ని నేను డివైడ్ చేయాలి. ఓకే, చేస్తున్నా. 11 అనేది ఇంటీజర్, 2 అనేది కూడా నాకు ఇంటీజరే అవుతుంది. ఓకే, దెన్ 2 5 10.
సో రిమైండర్ 1. నెక్స్ట్ నేను చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇంటీజర్ ఏమైనా ఆపరేషన్ చేసేటప్పుడు రిజల్టెంట్ నాకు ఎందులో వస్తుంది? ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ అయినా, ఇంటీజర్ మైనస్ ఇంటీజర్ అయినా, ఆర్ ఎల్స్ ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్ అయినా. సో ఇందాక చెప్పా, ఇంటీజర్ టు ఇంటీజర్ చేసేటప్పుడు రిజల్ట్ వాల్యూ నాకు ఎందులో వస్తుంది? ఇంటీజర్ లో వస్తుంది. ఇంటీజర్ లోనే వస్తుంది. సో ఇక్కడ 11 టు ఇంటీజర్ కాబట్టి నాకు ఇక్కడ ఇంటీజర్ వాల్యూనే నేను తీసుకోవాలి. సో ఇక్కడ నాకు వాల్యూ 5 అని వచ్చింది రిజల్ట్. సో ఇప్పుడు ఆ 5 ని నేను ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. అంటే ఏమొస్తుంది? 5.0 F. 5.0 వస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎందులో స్టోర్ చేస్తున్నా? ఫ్లోట్. ఫ్లోట్ లోనే స్టోర్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఆన్సర్ నాకు ఏమొస్తుంది? ఎఫ్ ని ప్రింట్ చేస్తే 5.0 వస్తుంది. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ని ఇంకోలా రాస్తా చూడండి. ఫ్లోట్ F2 ఈక్వల్ టు A by B. సో ఇప్పుడేమొస్తుంది? ఇప్పుడు కూడా సేమ్ వస్తుందా? SOP F2. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది అవుట్పుట్ లో? ఎనీవన్? 5.0 మ్యామ్. 5.0 వస్తుందా? ఓకే, ఇంకా 5.5. 5.5 వస్తుంది. ఇంకా ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా? సరే చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, టైప్ కాస్ట్ చేసేటప్పుడు ఇక్కడ బ్రాకెట్ ని అండ్ ఆపరేటర్ ని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది? బార్డ్మస్ రూల్ ప్రకారం, అకార్డింగ్ టు బార్డ్మస్ రూల్ బ్రాకెట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా, ఆర్ ఎల్స్ ఆపరేటర్ ఇక్కడ డివిజన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా? బ్రాకెట్ కి మ్యామ్. బ్రాకెట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫ్లోట్ టైప్ కాస్టింగ్ నేను ఫస్ట్ చేసేయాలి. దేనికి చేయాలి అంటే ఏకి. సో ఏలో వాల్యూ ఎంత ఉంది అంటే 11 ఉంది. సో 11 ని ఫ్లోట్ లోకి మారిస్తే 0.0 వస్తుంది, అవునా? ఎస్. దెన్ నేను ఏం చేస్తున్నా? B తో డివైడ్ చేస్తున్నా. B లో 2 ఉంది. ఇప్పుడు నేను చేసుకోవచ్చు ఎలా? 2 5 10 1. ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. దెన్ మళ్ళీ 2 5 10 రిమైండర్ 0. సో ఇప్పుడు నాకు కోషియంట్ ఎంత వచ్చింది? 5.5 ఫ్లోటింగ్ లో వచ్చింది. ఆ రిజల్ట్ ని మళ్ళీ నేను ఫ్లోట్ లోనే స్టోర్ చేస్తాను. అంటే నా ఆన్సర్ ఎంత అవుతుంది? 5.5 ఏనా? సో అర్థమైందా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? సో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా సరే మెల్లమెల్లగా చేస్తుంటే అర్థమైతా ఉంటుంది. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే. దెన్ ఇప్పుడు ఫ్లోట్ ఇంట్ అయిపోయింది. దెన్ ఫ్లోట్ అండ్ డబుల్ తీసుకుంటే నాకు రిజల్టెంట్ వాల్యూ ఎందులో వస్తుంది? డబుల్ లో వస్తుందా, ఫ్లోట్ లో వస్తుంది? సపోజ్ నేను ఒక ఫ్లోట్ తీసుకున్నా. ఫ్లోట్ ఎఫ్ అని చెప్పి 5.6 తీసుకున్నా. డబుల్ డి అని చెప్పి 2.1 తీసుకున్నా. సో ఈ రెండు కలిపి ఫ్లోట్ ఆర్ అని చెప్పి ఎఫ్ ప్లస్ డి చేసి SOP
ఆర్ ని ప్రింట్ చేసా. నాకు రిజల్ట్ ఏమొస్తుందో చెప్పండి. ఎఫ్ లో 5.6 ఉంది, డబుల్ లో 2.1 ఉంది. సో రెండు కలిపి నేను ఎడిషన్ చేసి ఫ్లోట్ లో స్టోర్ చేశా, దాన్ని ప్రింట్ చేశా. ఆన్సర్ నాకు ఏమొస్తుంది? టైప్ కాస్టింగ్ చేయరా మ్యామ్ ఫస్ట్? సో టైప్ కాస్టింగ్ అవన్నీ వదిలేస్తే నేను రాసిన ప్రోగ్రామ్ కి రిజల్ట్ ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ ని చూస్తే నాకు ఏమొస్తుంది? 7.7 వస్తుందా? సో 7.7 అంట. ఇంకా ఇంకేం రావచ్చు మేబీ? సో చూద్దాం. సో ఒక ఫ్లోట్ ని ఒక డబల్ ని నేను ప్లస్ చేసేటప్పుడు నా హై ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది? ఫ్లోట్ కు ఉంటుందా, డబల్ కు? డబుల్. అంటే నా రిజల్టెంట్ వాల్యూ నాకు ఎందులో వస్తుంది? డబుల్. 7.7 అనేది డబుల్ లో వస్తుంది. సో డబుల్ లో తీసుకొచ్చి నేను ఫ్లోట్ లో స్టోర్ చేయగలనా? కన్ఫర్మ్ గా చేయలేను అంటే నాకు ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్? సో లాజిక్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ డబుల్ టు టు ఫ్లోట్ అని వస్తుంది. సో ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే నేను ఎలా స్టోర్ చేయాలి? ఫ్లోట్ R1 ఈక్వల్ టు ఫ్లోట్ లోకి టైప్ కాస్టింగ్ చేసి దేన్ని చేయాలి అంటే వచ్చిన వాల్యూని ఫ్లోట్ లోకి టైప్ కాస్టింగ్ చేసి దెన్ నేను ప్రింట్ చేస్తా. అర్థమైందా? ఓకే, నంబర్స్ అన్ని అర్థమైపోతాయి. లైక్ ఇంట్, ఫ్లోట్, డబల్, లాంగ్, బైట్, షార్ట్, ఇవన్నీ అర్థమైతే క్యారెక్టర్ లోకి వెళ్దాం. సో ఒకవేళ క్యారెక్టర్ టైప్ కాస్టింగ్ చేయాలి అంటే ఎలా చేయాలి? ఓకే, వెళ్ళిపోదామా క్యారెక్టర్ లోకి? ఓకే. నేను క్యారెక్టర్ కోసం చెప్పేటప్పుడు కొంచెం స్పెషల్ గా చెప్పా. నేను డేటా టైప్స్ చెప్పేటప్పుడు అన్ని డేటా టైప్స్ ఒకసారి చెప్పాను, క్యారెక్టర్ మాత్రం స్పెషల్ క్లాస్ లాగా చెప్పేదాన్ని. సో ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఒక క్యారెక్టర్ ని స్టోర్ చేసేటప్పుడు క్యారెక్టర్ తో పాటు నాకు ఏం స్టోర్ అవుతుంది? ఫర్ సపోజ్ నేను సిహెచ్ అనే వేరియబుల్ లో ఏ అనే క్యారెక్టర్ ని స్టోర్ చేశా. ఆ ఏ అనే క్యారెక్టర్ నాకు హీప్ లో స్టోర్ అయ్యేటప్పుడు దాంతో పాటు ఒకటి స్టోర్ అవుతుంది అని చెప్పా. ఏంటది? క్యారెక్టర్ ని స్టోర్ చేసేటప్పుడు మెమొరీలో క్యారెక్టర్ తో పాటు ఇంకొకటి స్టోర్ అవుతుంది. అది ఏంటి? ఎవరికైనా గుర్తుందా? ASCII వాల్యూ అనే ఒక చిన్న టాపిక్ నేను చెప్పా క్యారెక్టర్ కోసం చెప్పేటప్పుడు. సో ఒకవేళ వినకపోతే ఒక్కసారి ఆ క్లాస్ వినండి, డేటా టైప్స్ క్లాస్. సో క్యారెక్టర్ మనం మెమొరీలో స్టోర్ చేసేటప్పుడు క్యారెక్టర్ తో పాటు దాని ASCII వాల్యూ స్టోర్ అవుతుంది. ASCII వాల్యూ, ఓకే, ఏకి ASCII వాల్యూ ఎంత? క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ 65. స్మాల్ ఏకి? స్మాల్ ఏకి 97. 97. ఎస్. క్యాపిటల్ జెడ్ కి? క్యాపిటల్ జెడ్ కి 90, స్మాల్ జెడ్ కి 122 వస్తుంది. జీరోకి, జీరో క్యారెక్టర్ కి? 48. ఎస్, 48. సో 9 కి?
9 కి 57. ఎస్ 57 వస్తుంది. సో ఇవే కాకుండా మనకి ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ యాంప్రసెంట్, లేకపోతే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇంకా డాలర్ సింబల్ ఉంటుంది. ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి మనకి ఆస్కీ వాల్యూ ఉంటుంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోగలమా అంటే, అది గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒకసారి గూగుల్లో కొట్టి గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 3: క్యాపిటల్ టు స్మాల్, క్యాపిటల్ అండ్ స్మాల్, అండ్ డిజిట్స్. మిగతా వాటివి ఇవి లైన్ గా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మిగతావి ఏంటంటే సంబంధం ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోలేం, అవసరం కూడా లేదు మనకి. సో ఓకే, ఆస్కీ వాల్యూ. ఇప్పుడు ఇంటీజర్ టు క్యారెక్టర్ ఎలా టైప్ కాస్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటా, మనకి తెలిసిన క్యాపిటల్ ఏనే తీసుకుందాం. దెన్ ఇంటీజర్ ఏ. సో ఇంటీజర్ ఏ లోకి నేను సిహెచ్ ఇచ్చా, దెన్ SOP అవుట్పుట్ నాకు ఏమొస్తుంది? సిహెచ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? సిహెచ్ అంటే ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనకి సిహెచ్ లో ఏ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఏ క్యారెక్టర్ ప్రింట్ అయిపోయింది. దెన్ ఏలో ఏం స్టోర్ అవుతుంది? క్యార్ కి ఫస్ట్ థింగ్, క్యార్ కి ఇంటీజర్ కి కంపేర్ చేసేటప్పుడు హై ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది? క్యారెక్టర్ కి మనకి 2 bytes ఆఫ్ మెమరీ అవుతుంది, ఇంటీజర్ కి 4 bytes. సో హై ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది? ఇంటీజర్ కే ఉంటుంది. ఓకే, దెన్ ఇప్పుడు సిహెచ్ ని తీసుకొచ్చి ఇంటీజర్ లో పెట్టా, నాకు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. 65. ఎస్, ఎగ్జాక్ట్లీ 65 స్టోర్ అవుతుంది నాకు ఏలో. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్ తో పాటు ఆ క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ ఇంటీజర్ లో ఉంటుంది కాబట్టి మనం ఇంటీజర్ లో దాన్ని స్టోర్ చేస్తే ఆ ఆస్కీ వాల్యూ నాకు రిటర్న్ అవుతుంది. సో నేను ప్రింట్ చేస్తే ఆ ఆస్కీ వాల్యూనే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని రివర్స్ లో చూద్దాం ఏమవుతుందో. ఈసారి ఇంటీజర్ తీసుకుంటా. సో దాన్ని క్యారెక్టర్ లోకి మారుస్తా. సో ఇప్పుడేమవుతుంది నాకు? సో ఏ అంటే 63 ఉంది కాబట్టి 63. దెన్ సిహెచ్ అంటే 63, 97. 97. ఇక్కడ 97 వస్తుందా? వై 97? ఎర్రర్ వస్తుందా? ఓకే, ఒకరు ఎర్రర్ వస్తుందని చెప్పారు, ఒకరు 97 వస్తుందని చెప్పారు. దెన్ ఎస్ మ్యామ్, ఎర్రర్ వస్తుంది. ఏంటి అది? క్యారెక్టర్ కి మనం సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి కదా. ఓకే ఓకే, సారీ, మీరు అది చూసారా? సారీ ఫర్ దాట్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ నేను ఇంటీజర్ ని తీసుకొచ్చి ఇచ్చా. సో ఇక్కడ మీరు చిన్న కన్ఫ్యూజన్ అయినట్టున్నారు, ఒక్క నిమిషం ఆగండి, నేను వేరియబుల్ నేమ్ మార్చేస్తాను. వేరియబుల్ నేమ్ ఏ అంటే 97 అనుకుంటున్నారు, ఇక్కడ అది స్మాల్ ఏ కాదు, వేరియబుల్ ఏ. సో వేర్ అని పెడతాను. సో వేర్. ఇప్పుడు చెప్పండి, ఇంటీజర్ వేర్ లో 63 ఉంది, ఆ 63ని తీసుకొచ్చి నేను క్యారెక్టర్ కి ఇచ్చా. సో నాకు ఆ క్యారెక్టర్ లో ఇప్పుడు ఏముంటుంది? ఎనీవన్? సో ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది మ్యామ్ అంటే, ఇక్కడ క్యారెక్టర్ టు ఇంటీజర్ మార్చేటప్పుడు క్యారెక్టర్ తో పాటు ఆస్కీ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ ఆస్కీ వాల్యూ నాకు ఇంటీజర్ లోకి వెళ్తుంది. ఇక్కడ నాకు ఇంటీజర్ టు క్యార్ చేసేటప్పుడు ఇంటీజర్ తో పాటు క్యారెక్టర్ ఉంటుందని నేను చెప్పానా? ఇంటీజర్ వాల్యూ స్టోర్ అయినప్పుడు ఆ ఇంటీజర్ కి క్యారెక్టర్ కూడా స్టోర్ అవుతుందని నేను ఎప్పుడైనా చెప్పానా మీకు? సో ఇంటీజర్ ఏంటంటే, ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ వాల్యూ ఒక్కటే స్టోర్ అవుతుంది, దాంతో నాకు ఏమీ క్యారెక్టర్స్ స్టోర్ అవ్వవు.
సో ఇక్కడ ఏమవుతుందంటే వేర్ అనగానే 63 వస్తుంది. ఆ 63 నాకు క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి చూస్తుంది. కానీ ఇంటీజర్ క్యారెక్టర్ ఎలా అవుతుంది? అవ్వదు, కన్ఫర్మ్ గా అవ్వదు. ఇక్కడ అంటే క్యారెక్టర్ టు ఇంటీజర్ చేసేటప్పుడు క్యారెక్టర్ కి ఆస్కీ వాల్యూ ఉంది, అది ఇంటీజర్ లా తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఇంటీజర్ టు క్యార్ చేసేటప్పుడు ఇంటీజర్ ని క్యారెక్టర్ లో తీసుకోలేదు, కన్ఫ్యూజ్ అవుతుంది అది. ఎందుకంటే ఇంటీజర్ తో క్యారెక్టర్ లేదు, ఇంటీజర్ ని ఎలా చేస్తాం క్యారెక్టర్ గా? సో అలాంటి టైప్ లోనే ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఎర్రర్ ని త్రో చేసింది అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే? explicit typecasting. ఎస్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేయాలి. ఎలా చేయాలి? You should place char in front of where. సో నా వేర్ అనే వేరియబుల్ ని ఫస్ట్ క్యారెక్టర్ లోకి మార్చేయాలి. క్యారెక్టర్ లోకి మార్చిన తర్వాత క్యార్ లో స్టోర్ చేయాలి. డైరెక్ట్ గా ఇంటీజర్ ని స్టోర్ చేయడానికి అవ్వదు, ఫస్ట్ దాన్ని క్యార్ లోకి మార్చి క్యారెక్టర్ లో స్టోర్ చేయాలి. అలాంటప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ నాకు 63 ఉంటుంది. ఆ 63ని నేను ఫస్ట్ క్యార్ లోకి మారుస్తున్నాను. 63 క్యార్ లోకి మారిస్తే ఎంత వస్తుంది నాకు? ఏ క్యారెక్టర్ వస్తుంది? 63ని క్యారెక్టర్ లోకి మారిస్తే ఆ క్యారెక్టర్ ఏమొస్తుంది? క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బికి సారీ లైక్ 63 మనకి తెలియదు, సో ఇంకోటి ఏదైనా తీసుకుందాం. 67 తీసుకుందాం. సో 67 అంటే క్యారెక్టర్ ఏమైతుంది? సి. సిఎస్. సో 67 తీసుకుంటే 67 ని నేను క్యారెక్టర్ లోకి మారిస్తే నాకు సి వస్తుంది, అవునా? సో 67 ని క్యారెక్టర్ లోకి మారిస్తే క్యారెక్టర్ సి, క్యాపిటల్ సి వస్తుంది. ఆ సిని తీసుకెళ్ళి మళ్ళీ నేను ఎందులో స్టోర్ చేసా? క్యారెక్టర్ లోనే స్టోర్ చేసా. ఇప్పుడు నేను ఎస్ఓపి సిహెచ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? క్యాపిటల్ సి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమర్థమైంది? క్యారెక్టర్ టు ఇంటీజర్ మార్చగలం కానీ మనం మాన్యువల్ గా చేసేది వేరు. ఆటో టైప్ కాస్టింగ్ లో క్యారెక్టర్ టు ఇంటీజర్ ఆటో టైప్ కాస్టింగ్ చేసుకుంటది, కానీ ఇంటీజర్ టు క్యారెక్టర్ చేసేటప్పుడు మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది, అవునా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. సో char ch1 equal to 8. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? A plus B. ఏమని ప్రింట్ అవుతుంది? ఏ Plus B. ఇలా వస్తుందా? దెన్ లేకపోతే ఏబి అని వస్తుందా? ఏమొస్తుంది ఇక్కడ? ఆర్ఎల్స్ ఎర్రర్ వస్తుందా? ఏమైనా వస్తుంది? AB మ్యామ్. ఏబి వస్తుంది, ఓకే. ఇంకా సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే CH1 ప్లస్ CH2 టూ క్యారెక్టర్స్ ని నేను ఎడిషన్ చేయగలను. అసలు ఏవైనా టూ క్యారెక్టర్స్ ని ఎడిషన్ చేయగలను. ఇప్పుడు ఒక స్ట్రింగ్ కి ఒక ఇంటీజర్ కి ఆర్ఎల్స్ ఒక స్ట్రింగ్ కి ఒక ఫ్లోట్ కి దేనికైనా మధ్యలో ప్లస్ పెడితే ఏమైతుంది? నేను ఇప్పుడు ఒక ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ అంటే ఇంటీజర్ వస్తుంది, స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ అంటే కంకాట్ అయ్యి నాకు కొత్త స్ట్రింగ్ వస్తుంది. ఇప్పుడు నేను క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ చేస్తున్నా.
క్యారెక్టర్ కి మధ్యలో నేను ప్లస్ యూజ్ చేయొచ్చు అసలు. ఎయిదర్ కంకాటినేషన్ కి యూజ్ చేయాలి, లేకపోతే ఎడిషన్ కి యూజ్ చేయాలి. రెండు కాదు, ఇది క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ చేసుకున్నాం. సో అలాంటి టైంలో ఏం చేస్తుంది అంటే CH1 అంటే ఏ. ఇక్కడ మనకి క్యారెక్టర్ లో బెనిఫిట్ ఏంటంటే అయితే వీలైతే క్యారెక్టర్ తీసుకుంటుంది, ఆర్ఎల్స్ తనకి తోడుగా ASCII వాల్యూ ఉంది కాబట్టి ASCII వాల్యూని తీసేసుకుంటుంది. ఇక్కడ ప్లస్ అనగానే ఇంటీజర్స్ ని మాత్రమే మనం ప్లస్ చేయగలం కాబట్టి క్యారెక్టర్ కి ఇంటీజర్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఇంటీజర్స్ ని తీసుకుంటుంది. అప్పుడు ఏమైతుంది, ఏకి 65, బికి 66. సో ఈ రెండు కలిపి ఇంటీజర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 65 + 66 131. 131. ఎస్. సో ఇలా ఉంటుంది. క్యార్ చేసేటప్పుడు రిజల్టెంట్ ఇంటీజర్ లో వస్తుంది. ఇంట్ ప్లస్ క్యార్ చేసేటప్పుడు ఏమొస్తుంది, మేబీ ఎవరైనా చెప్పగలరా? ఇంట్ ప్లస్ క్యార్ చేసేటప్పుడు Int. ఇంటే ఇంటీజర్ వస్తుంది. ఎస్. ఎందుకు ఇంటీజర్ వస్తుంది? Char is converted to int ASCII value. ఎస్. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటీజర్ క్యార్ లోకి రాదు, ఫస్ట్ థింగ్. సెకండ్, క్యారెక్టర్ ఇంటీజర్ లోకి మారిపోతుంది కాబట్టి క్యారెక్టర్ ఇంటీజర్ లోకి మారిపోయి ఇంట్ ప్లస్ ఇంట్ చేసి ఇంటీజర్ వాల్యూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్ కి క్యార్ కి కంపేర్ చేసుకుంటే నాకు హై ప్రిఫరెన్స్ ఇంటీజర్ కి ఉంటుంది. సో రిజల్టెంట్ ఇంటీజర్ లో వస్తుంది. అర్థమైందా? సో టైప్ కాస్టింగ్ మాక్సిమం ఇంతే. సో ఇంట్ క్యార్ ఇంకేమైనా మిగిలిపోయా? క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మీకు ఎంతవరకు అర్థమైందో జస్ట్ నేను తెలుసుకుంటా. సో దీనికి అవుట్పుట్ చెప్పండి. సో ఇక్కడ మనం వేరియబుల్స్ వేరుగా రాసుకుందాం, ఎందుకంటే మేబీ ఏ బి కాకుండా సో var1 var2 SOP var1 var2. సో దీనికి ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ నేను ఏం చేశాను అంటే var1 + 55. సో var1 అంటే ఎంత వస్తుంది, var2 అంటే ఎంత వస్తుంది నాకు అవుట్పుట్? 10 capital A. ఎస్. ఫస్ట్ దానికి 10. ఓకే. దెన్ Capital A. క్యాపిటల్ ఏ. ఎస్, కరెక్ట్. క్యాపిటల్ ఏ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ var1 లో 10 ఉంది. సో ఆ 10 ని +55 చేస్తుంది. సో 65 వస్తుంది. ఆ 65 ని నేను క్యారెక్టర్ లోకి మారుస్తున్నా. క్యారెక్టర్ లోకి మార్చాను అంటే 65 నాకు క్యాపిటల్ ఏ వస్తుంది. ఆ క్యాపిటల్ ఏ ని మళ్ళీ నేను క్యారెక్టర్ లోనే స్టోర్ చేస్తున్నా. సో ఆ క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తే క్యాపిటల్ ఏ వస్తుంది. అంతేనా? సో ఎలా తిప్పి రాసినా సరే అది ఎర్రర్ వస్తుందా, ఆర్ఎల్స్ ఇంటీజర్ లోకి మారుతుందా, క్యారెక్టర్ లోకి మారుతుందా, ఏమైతుందో మీకు తెలియాలి. సో ఇంతవరకు అర్థమైంది అంటే ఆల్మోస్ట్ మీకు టైప్ కాస్టింగ్ వచ్చేసినట్టే. సో ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది స్పేస్. ఏదైనా ఒక ఎక్కువ స్పేస్ ఉండే డేటా టైప్ వాల్యూని తీసుకొచ్చి
తక్కువ స్పేస్ ఉండే డేటా టైప్ వాల్యూ లోకి స్టోర్ చేస్తే కన్ఫామ్ గా అది స్టోర్ అవ్వదు. సెకండ్ థింగ్, క్యారెక్టర్ లోకి వచ్చేసరికి క్యారెక్టర్ కి ASCII వాల్యూ ఉంటుంది కాబట్టి ఇంటీజర్ లోకి మారిపోతుంది. ఇంటీజర్ కి క్యారెక్టర్ వాల్యూ ఉండదు కాబట్టి ఎక్స్ప్లిసిట్ గా మనం మార్చాల్సి ఉంటుంది. సో ఆటో టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అర్థమైందా? సో మైనస్ చేసినా సరే చేయగలగాలి. ఒకసారి మైనస్ లో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. SOB ఏ అంటే ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? 0 1 1. సో 1 వస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ క్యారెక్టర్ ఇంటిజర్ లోకి మారుతుంది. 65 మైనస్ 64 1 అవుతుంది. 1 వచ్చి మళ్ళీ ఇంటిజర్ లో స్టోర్ అవుతుంది. ప్రింట్ చేస్తున్నా ప్రింట్ అవుతుంది. సార్ సపోజ్ నేను ఇక్కడ క్యార్ గా మార్చేస్తే ఏది? సో దీన్ని నేను క్యార్ చేస్తా, అప్పుడేమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఏ ప్రింట్ అవుతుంది? ఏ ప్రింట్ అవుద్దా? ఏ అంటే క్యాపిటల్ ఏనా? సిహెచ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. సిహెచ్ మైనస్ 64, సిహెచ్ లో క్యాపిటల్ ఏ ASCII వాల్యూ 65. 65 మైనస్ 64 1 అని క్యార్ లో స్టోర్ చేయగలనా? 1 అని చేయలేను, ఎందుకంటే ఇప్పుడే చెప్పా ఇంటీజర్ ని క్యారెక్టర్ లోకి మార్చలేను. మార్చాలి అంటే నేను ఎక్స్ప్లిసిట్ గా మార్చాలి. డైరెక్ట్ గా ఆటోగా చేసుకుంటుందా అంటే ఆటోమేటిక్ గా అది చెయ్యదు. ఎందుకంటే వన్ ఇంటిజర్ ని తీసుకొచ్చి క్యారెక్టర్ లో నేను ఎలా స్టోర్ చేస్తా? సో ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. సో ఒకవేళ ఆ 1 అని మళ్ళీ నేను క్యార్ లోకి మార్చా అనుకో, అప్పుడేమొస్తుంది? సో 1 అని క్యారెక్టర్ లో మేబీ 1 ASCII వాల్యూ ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ కి ఉంటుంది, ఉండదు అని చెప్పను. ఎందుకంటే మనకి టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉంటాయంటే నియర్లీ 56,000 ఉంటాయంట. సో 1 దేనికో ఒక దానికి కన్ఫామ్ గా ASCII వాల్యూ అవుతుంది. ఏదో క్యారెక్టర్ కి 1 అనేది ASCII వాల్యూ అవుతుంది. ఆ ASCII వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండర్స్టాండ్? సో క్లియరా? ఆర్ఎల్స్ ఏమైనా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ కి ఇమ్మంటారా? సో చాట్ బాక్స్ లో అయినా ఒకసారి పెట్టండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. సో చాలా మంది చాట్ బాక్స్ లో పెడుతున్నారు, కానీ నేను చూడట్లేదు. సో మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే నా టైప్ కాస్టింగ్ అంతా క్లియర్, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు మేడం అంటే. సో నేను నెక్స్ట్ టాపిక్ గివ్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో నిన్న నేను ఇచ్చిన క్వశ్చన్స్ మీకు PDF సెండ్ చేశారా? నిన్న సూడో కోడ్స్ ఇచ్చా కదా, అది PDF మీకు సెండ్ చేసేటప్పుడు వచ్చాయా అవి? ఐ మీన్ నేను అవి రాయక ముందు సెండ్ చేశారేమో అని నేను అనుకుంటున్నా. సో రాసిన తర్వాత సెండ్ చేస్తే మీకు వచ్చి ఉంటాయి. సో ఓకే, లాస్ట్ క్లాస్ మొత్తం అయిన తర్వాత ఈ టైప్ కాస్టింగ్ మీద నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి ఒకసారి మీరు చెయ్యండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది టైప్ కాస్టింగ్ ఎలా ఉంటుంది, ఎర్రర్ ఎక్కడ వస్తుంది, ఏమి ఎందులోకి మారుతున్నాయి అవన్నీ. సో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి నెక్స్ట్ టాపిక్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఒక చిన్న గ్లాన్స్ లా చెప్తాను, సో వినండి. టాపిక్ వచ్చి కంట్రోల్ స్టేట్మెంట్స్.
సో కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మనకి ఏమేమి ఉంటాయంటే, సో దీన్ని మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అసలు దేనికి యూజ్ చేస్తారంటే, మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ఆ ప్రోగ్రామ్ ని మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, ఒక కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాం, ఒక ఫర్ లూప్ యూజ్ చేయాలనుకుంటున్నాం, ఆర్ఎల్స్ 2 ఫర్ లూప్ యూజ్ చేయాలనుకుంటున్నాం, లేదా ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని మధ్యలో స్టాప్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం రాసిన ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేస్తాయి, ఏది ఎక్కడ చేయాలి అని. సో వాటినే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. దాన్ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తే, ఫస్ట్ కేటగిరీ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఒక కండిషన్ ఉంటే దాన్ని ఎలా చెక్ చేయాలి, సో ఏం యూజ్ చేయాలి, అవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్స్. సో ఒక రేంజ్ ఇచ్చి ఆ రేంజ్ లో వాల్యూస్ ని ఇటరేట్ చేయమంటే ఎలా లూపింగ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి అని లూపింగ్ స్టేట్మెంట్స్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్. సో జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి జంప్ చేయాలనుకుంటున్నా, అంటే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ని నేను స్కిప్ చేసి, ఫర్ సపోజ్ నేను 5th లైన్ లో ఉన్నా, సో 5th లైన్ నుంచి నేను 11th లైన్ కి వెళ్ళాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే అక్కడ నుంచి బ్రేక్ చేసేసి 11th లైన్ కి వెళ్ళిపోతా. ఆర్ఎల్స్ ఎగ్జిక్యూషన్ అవుతుంది నా ప్రోగ్రామ్, మధ్యలో నేను ఆపేయాలనుకుంటున్నా, అక్కడ బ్రేక్ చేసేసి టర్మినేట్ అయిపోతా. సో అలాంటివన్నీ జంపింగ్ స్టేట్మెంట్స్ లో వస్తాయి. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉంటాయంటే, సో ఇఫ్ అని పెట్టి ఒక కండిషన్ ఉంటుంది, దెన్ ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ లాడర్ ఉంటుంది, దెన్ నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, అండ్ లాస్ట్ వన్ స్విచ్ ఉంటుంది. సో కండిషనల్ ఏదైనా కండిషన్ ని చెక్ చేయాలనుకుంటే ఇన్ని ఉన్నాయి మనకి, ఏది ఎక్కడ యూజ్ చేయాలి. ఒక కండిషన్ ని చెక్ చేయడానికి ఇన్ని ఎందుకు మ్యామ్ అంటే, సో రేపు స్టార్ట్ చేద్దాం ఈ టాపిక్, ఒక్కొక్క దాని కోసం క్లియర్ గా నేర్చుకుందాం. నెక్స్ట్ లూపింగ్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి అంటే, ఫర్ లూప్ అని ఉంటుంది, అండ్ వైల్, డూ వైల్, అండ్ ఫర్ ఈచ్. సో మొత్తం నాకు లూపింగ్ లో 4 ఉంటాయి. ఏవేవి ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేయాలో కూడా చూద్దాం. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి బ్రేక్, కంటిన్యూ. ఎస్, బ్రేక్, కంటిన్యూ, ఇంకొకటి ఉంది తెలుసా అది, బ్రేక్, Don't know. కంటిన్యూ అని రిటర్న్ కూడా ఉంటుంది. సో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ లో 3 కేటగిరీస్ లో ఇన్ని ఉంటాయి. సో ఒక్కొక్క దానికోసం క్లియర్ గా నేర్చుకుందాం, ఎలా ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది విత్ ఎగ్జాంపుల్స్. వీలైతే మంచి మంచి సమ్స్ కూడా తీసుకొని చేద్దాం. ఒక సమ్ తీసుకొని దానికి కండిషన్ ఎలా చెక్ చేయాలి అవన్నీ. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవి. సో స్టార్ట్ చేయమంటే ఇఫ్ ఇప్పుడు చెప్తా, ఆర్ఎల్స్ రేపే స్టార్ట్ చేయండి మేడం అంటే మీ ఇష్టం, ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్పండి మేడం కండిషనల్. సో కండిషనల్ లో ఇఫ్ చెప్పుకుందామా. సో ఇఫ్ వదిలేసి ఇఫ్ ఎల్స్ చెప్పడానికి అవ్వదు కదా, ఫస్ట్ ఇఫ్ అర్థమైతే దెన్ ఇఫ్ ఎల్స్. కండిషనల్ అయితే ఫస్ట్ చెప్తున్నా. ఓకే, కండిషనల్ లో ఫస్ట్ థింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ చెప్తా, ఓకేనా. సో ఇఫ్ అనేది మనకి ఏదైనా ఒక్క కండిషన్ ని నేను చెక్ చేయాలి అంటే ఇఫ్ అనేది యూస్ చేస్తా. దానికి సింటాక్స్ అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? అసలు మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు సింటాక్స్ ఎర్రర్ ఇలాంటివి చాలా వింటాం. అసలు సింటాక్స్ అంటే ఏంటంటే అది ఒక రూల్. ఏదైనా ప్రోగ్రామ్ రాయడానికి ఒక రూల్ ఉంటది, మనకు నచ్చినట్టు మనకు అర్థం పర్థం లేకుండా నచ్చినట్టు రాసుకోవాలి అంటే కుదరదు. సో ఒక ఏమంటారు, ఏదైనా మనం స్కూల్కి వెళ్ళాలి అన్నా సరే ఐడి కార్డ్ వేసుకోవాలి, ఆర్ఎల్స్ టైంకి రావాలి, ఇలాంటి రూల్స్ ఎలా ఉంటాయో ఒక ప్రోగ్రామ్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి మనకి, దీన్ని ఇలానే రాయాలి. సో
సో అలా అయితేనే అది మెషిన్ కి అర్థమవుతుంది, అలా ఉంటుంది. ఆ రూల్ ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం సింటాక్స్ అంటాం. సో ఇఫ్ కండిషన్ రాయడానికి మనకి సింటాక్స్ ఏముంటుంది అంటే, సో ఫస్ట్ ఎలా రాయాలో చూద్దాం. సో ఇఫ్ అని పెట్టాలి ఫస్ట్ థింగ్. సో ఇలా బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఈ బ్రాకెట్ లో నేను ఏ కండిషన్ ని చెక్ చేయాలనుకుంటున్నానో ఆ కండిషన్ రాయాలి. సో ఆ కండిషన్ నాకు టూ రిజల్ట్స్ ఇస్తుంది. ఏంటి? ఎయిదర్ ట్రూ ఇస్తుంది లేకపోతే ఫాల్స్ ఇస్తుంది, అవునా? సో ట్రూ వస్తే నేను ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వగలను. బ్లాక్ అంటే లైక్ ఇగో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇచ్చా కదా, దీన్నే బ్లాక్ అంటాం. ఇఫ్ బ్లాక్, ఇఫ్ కాబట్టి దీన్ని ఇఫ్ బ్లాక్ అంటాం. సో నేను ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ లోపలికి నేను ఎంటర్ అవ్వగలను. వన్స్ ఫాల్స్ అయింది అంటే ఈ ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వడానికి కుదరదు. ఒకవేళ ట్రూ అయితే లోపలికి ఎంటర్ అయ్యి మనం ట్రూ అయితే ఏం చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ అంతా ఇక్కడ రాయాలి. లైక్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ట్రూ అయితే ఏం చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ అంతా రాసుకోవాలి. సో ఇఫ్ అంటే జస్ట్ ఇంతే, ట్రూ అయితే ఏం చేయాలి, దట్స్ ఇట్. సో వన్స్ ఈ లోపలవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏమైనా రాసుకుంటే స్టేట్మెంట్స్ అవన్నీ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్. సో ఫస్ట్ లో నేను ఈవెన్ ఆట్ చెప్పా, అది అందరికి గుర్తుందో లేదో తెలియదు నాకు. సో దాన్ని ఇఫ్ కండిషన్ లో ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ ఒక నెంబర్ ఈవెనా కాదో చెక్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ ని నేను తీసుకోవాలి. సో తీసుకున్నాం. ఏంటి? n అనే ఒక వేరియబుల్లో 11 అనే ఒక 10 తీసుకున్నాం, 10 ఈవెన్ కాబట్టి. సో 10 అనే వాల్యూని n లో స్టోర్ చేసా. సో n ఈవెనా కాదా చెక్ చేయడానికి నాకు మ్యాథమెటికల్ లాజిక్ ఏమైతుంది? సో ఒక నెంబర్ ఈవెనా కాదా అని తెలియడానికి మ్యాథమెటికల్ లాజిక్ n%L/2. ఇది పర్సెంట్ కాదు, మాడ్యులో. మోడ్యులో. ఎస్. సో నేను n ని 2 తో డివైడ్ చేసేటప్పుడు ఇట్ విల్ రిమైండర్ 0. 0 వస్తే సో దాన్ని నేను ఈవెన్ నెంబర్ అంట. సో ఇక్కడ నేను 0 వస్తుందా లేదా అది కండిషన్ ఏనా? కండిషన్ అంటే దాన్ని నేను ఇఫ్ లో పెట్టొచ్చా? సో yes వన్స్ ఆ కండిషన్ ట్రూ అయింది అంటే ఆ నెంబర్ ఈవెన్ అని చెప్పొచ్చా? yes రిమైండర్ 0. సో రిమైండర్ 0 అయింది అంటే ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది, ఎందుకంటే ట్రూ కాబట్టి. ట్రూగా కాబట్టి ఇఫ్ కండిషన్ లోకి వచ్చాం. ఇఫ్ కండిషన్ లోకి వచ్చింది అంటే అది ఈవెన్ అంటే ఈవెన్ అని ప్రింట్ చేస్తాను. ఎల్స్ ఇంకా చెప్పలేదు, ఎల్స్ ఉంచండి. సో ఇఫ్ కండిషన్ అర్థమైందని అనుకుంటుంది. ఇఫ్ అంటే జస్ట్ ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తాం, ఆర్ ఎల్స్ లోపలికి వెళ్ళాం. బయట ఇంకేమైనా ఉంటే అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే మ్యామ్, క్లియర్. సపోజ్ నేను ఇంకోటి ఇస్తాను, అది ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో సేమ్ n1 అని తీసుకుంటా. సో మళ్ళీ 4 అని తీసుకుంటా. కండిషన్ చెక్ చేస్తున్నా ఏమని. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ లో ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడైతే అవుట్పుట్ లో ఈవెన్ అని వస్తుంది. సో ఇక్కడైతే ఈవెన్ వస్తుంది. ఈవెన్ అంతేనా? అంతే. సో అంతే కాదు, ఎందుకంటే ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అయింది, ఈవెన్ ఉంది కాబట్టి ఈవెన్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ కి వెళ్తుంది, ఇఫ్ బ్లాక్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఎస్ఓపి ఆడ్ అని ఉంది కాబట్టి ఆడ్ అని కూడా నాకు ప్రింట్ అయిపోతుంది. సో ఎందుకంటే కండిషన్ ట్రూ అయితే కండిషన్ లోకి వెళ్ళు, కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా నెక్స్ట్ స్టేట్మెంట్స్ నీకు ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఒకవేళ అది ఎల్స్ లో ఉందనుకో అప్పుడు ఎయిదర్ ఇఫ్ లోకి వెళ్తుంది లేకపోతే ఎల్స్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ నువ్వు ఇఫ్ ఒకటే రాసావు కాబట్టి ఇఫ్ కండిషన్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ స్టేట్మెంట్స్ నీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదేమి ఎల్స్ లో లేదు కదా ఈ ఎస్ఓపి. సో ఇఫ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎస్ఓపి ఆడ్ ఉంది కాబట్టి ఆడ్ కూడా ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఎన్ని రాసుకున్నా ఒకవేళ ఎస్ఓపి హలో అని రాసుకున్నా సో ఇక్కడ హలో కూడా ప్రింట్ అవుతుంది నాకు. సో ఇఫ్ లోకి వెళ్ళింది అంటే ఇఫ్ కిందన ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వవు అని కాదు. ఇఫ్ లోకి వెళ్ళినా ఇఫ్ కింద రాసుకున్న స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అవుతాయి. అర్థమైందా? ఎస్ మ్యామ్. సో ఈ రోజుకి ఇఫ్ చాలు. రేపు ఇఫ్ ఎల్స్ లాడర్ నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ చెప్దాం. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి, ఎందుకంటే టైప్ కాస్టింగ్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి 1-2 సార్లు వింటే మీకు మంచిగా అర్థమైపోతుంది. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇమ్మంటే ఇస్తా. మనం క్వశ్చన్స్ పంపండి. ఇస్తా. నిన్న క్వశ్చన్స్ నీకు షేర్ అయ్యాయా? మ్యామ్. ఓకే, చేశారా మరి? సో ఓకే, నిన్న చేయకపోయినా పర్లేదు, ఈ రోజు ఒకసారి ట్రై చేయండి. ఈ రోజు పెట్టిన క్వశ్చన్స్ అండ్ నిన్న పెట్టిన క్వశ్చన్స్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే రేపు క్లాస్లో అడగండి, నేను చెప్తా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ మ్యామ్.